నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. వైకాపా పాలన దెబ్బతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని ఆరోపించిన ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో 5 ఏళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు విమర్శ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తొలి రోజు విజయవంతం. దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజు సుమారు 2.43 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతమైందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడి. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. 2 లారీల ఢీకొనడంతో డ్రైవర్ సజీవ దహనం. అరటిపండ్ల లోడుతో వస్తున్న మినీ లారీ, ఆయిల్ ట్యాంకర్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా బస్తరవాణిపేట మండలం పెంచలకలపాడు వద్ద ప్రమాదం. వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం ధ్వంసం. సుమారు 11,000 విలువైన 9 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేసిన రాజాం పోలీసులు. వైకాపా పాలన దెబ్బతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గతంలో 5 ఏళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియా సమావేశంతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడిందని, కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని అన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం గతంలో 8,000 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిలబెడుతున్నామన్నారు. వచ్చే ఏడాది కూడా విద్యుత్ రంగంలో సమర్థత పెంచుకుంటామన్నారు. వైకాపా పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండు దెబ్బతిన్నది. ఆ పార్టీ చేసిన దారుణాల వల్ల కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ఇప్పుడు అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ అభివృద్ధి కొనసాగిస్తున్నామన్నారు. ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము రాము, ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ బ్రాండ్ని రివైవ్ చేశాం. మొన్నే 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇప్పటికే 8,29,000 మందికి 8,29,000 కోట్ల రూపాయల ఆమోదం చెప్పాం. దీనివల్ల 7,62,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కూటమి అధికారంలోకి వచ్చాకే స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూలధన వ్యయం పెంచి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతుల్లోకి పాలన తీసుకువెళ్లామన్నారు. సుపరిపాలన, టెక్నాలజీ పర్ఫెక్ట్ గా వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ లో సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు, నేరుగా సర్వీసులు మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం. వైకాపా హయాంలో పీపీఏల రద్దుతో విద్యుత్ వాడకుండానే 9,000 కోట్లు వ్యయం చేశారు. కక్షపూరిత రాజకీయాలతో గత పాలనకు ప్రజాధనాన్ని వృధా చేశారు. 9,000 కోట్ల రూపాయలు ఏదైతే సోలార్, విండ్, రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద. అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్. 9 కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది విధ్వంస పాలన. అంటే మనుషులు ఏ విధంగా కక్షగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నదో ఒక ఉదాహరణ మాత్రం. మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని నిలబెట్టాం. నేను కరెంటు ఛార్జీలు 2వ సంవత్సరం పెంచాను. నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం. దాని మీద కూడా ముందుకు పోతున్నాం. 2014-19 మధ్య 13.5% వృద్ధి రేటు ఉండేది. 2019-24 మధ్య కాలంలో అది 10.32% పడిపోయిందన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తెచ్చామన్నారు.
పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అని పేరు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుని డ్రాప్ అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మెగా పేటీఎం ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5 లో ఉండే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మళ్లీ దాన్ని రివైవ్ చేసి టాప్ 3లో గాని నెంబర్ 1 గాని ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి శ్రద్ధ పెట్టాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తొలి రోజు విజయవంతమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తొలి రోజు విజయవంతమైంది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలి రోజున పేరు పొందిన కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. మొదటి రోజు సుమారు 2.43 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. 25 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల వల్ల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ విజన్ 2047 దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రముఖ సంస్థలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకు రావడం రాష్ట్ర అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు రావటం విశేషం. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఎస్ఐడిబిఐ స్టార్టప్లకు 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు 1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తొలి రోజున ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెందిన టీఎంటీజీ సంస్థ హైదరాబాద్ లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగాలు రానున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఆధునిక నైపుణ్యం అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభిస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం నర్సన్నపేట నియోజకవర్గంలో విజయవంతమైందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు వెల్లడించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం నర్సన్నపేటలో విజయవంతమైందని జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభ రవిబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తుది దశకు వచ్చిందన్నారు. నర్సన్నపేటలో ఏకంగా 59,000 సంతకాలు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి సంతకాలు సేకరించామని, కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారని పేర్కొన్నారు. అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ మేము కోరుతామని రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమానికి ఇవాళ శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, స్వచ్ఛందంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రజానికం గాని, విద్యార్థులు గాని, మేధావులు గాని, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానీ చాలా పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి మించి 1 కోటి పైగా ఇవాళ సంతకాలు చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పాలనేటువంటి బృహత్ సంకల్పాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇవాళ చాలా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏ నియోజకవర్గంలో కూడా 50,000 మించి బహుశా ఈ నియోజకవర్గంలో నర్సన్నపేట నియోజకవర్గంలో ఇప్పటిదాకా నాకున్న సమాచారం ఓ జిల్లాలోనే ప్రప్రథమంగా 56,000 సంతకాలు చేసినట్టు నాకున్న ప్రాథమిక సమాచారం. ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని యావత్ ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. జిల్లాలో కూడా ప్రజలు కోటి సంతకాల పత్రాలపై తమ సంతకాలు చేసి తమ వ్యతిరేకతను తెలియజేశారని అన్నారు. ప్రభుత్వ భేషజాలకు పోకుండా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ సరైంది కాదన్నారు. కేవలం తమ అన్యాయాలకు అది భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో సంతకాలు చేసిన ప్రజలు జిల్లా కేంద్రానికి మూకుమ్మడిగా తరలించాలని, 15న జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అమరావతి పంపించనున్నట్లు తెలిపారు. మూర్ఖంగా ముందుకెళ్తుంది. అందుకే ఇవాళ ప్రజా ఉద్యమం చేపట్టాం. చాలా పెద్ద స్థాయిలో ఈ ప్రజా ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములయ్యారు. చాలా చాలా సంతోషం. రేపు మీరు సేకరించినటువంటి సంతకాల ప్రతులను డిజిటలైజేషన్ కూడా పూర్తి చేసి జిల్లా కార్యాలయానికి, పార్టీ కార్యాలయానికి అందజేయవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఆ తరువాత 15వ తారీఖు పెద్ద స్థాయిలో, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం, చాలా పెద్ద స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో, కృష్ణ చైతన్య సారథ్యంలో మీరందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి వీలైనంత పెద్ద స్థాయిలో కనీసం 2,000 మందికి తగ్గకుండా జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో అడుగులు వేస్తూ నిద్రపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా పెద్ద స్థాయిలో కార్యోన్ముఖులు కావాలని మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జలుమూరి ఎంపీపీ వానగోపి, పార్టీ నాయకులు చింతు రామారావు, ముద్దాడు బైరాగి నాయుడు, కేసీహెచ్బి గుప్తా, రాజాపు అప్పన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. అర్జీదారులు అధికారులు ఇచ్చే సమాధానంపై సంతృప్తి చెందేలా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించి వివిధ శాఖలు 169 అర్జీలు స్వీకరించారు. అర్జీ స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, పలాస ఎయిర్పోర్ట్ ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచార నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలకు సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తానన్నారు. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం, సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తానన్నారు. బాలల విద్య, భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తా అన్నారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ 17 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాజం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ 17 మంది లబ్ధిదారులకు 7,63,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొండ్రు మురళీమోహన్ అన్నారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని వారు తెలియజేశారు. డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న స్కూటీలో అకస్మాత్తుగా మంటలు. రాజాం శ్రీకాకుళం రోడ్లు హఠాత్తుగా స్కూటీ దగ్ధమైంది. పొగిరి గ్రామానికి చెందిన సంతలక్ష్మి తన అన్నయ్య పని మీద బయటకు వచ్చారు. తాను నడుపుతున్న స్కూటీ నుంచి పొగలు వచ్చాయి. దీన్ని గమనించి సంతలక్ష్మి ద్విచక్ర వాహనాన్ని పక్కనే పార్కింగ్ చేశారు. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి స్కూటీ కాలిపోయింది. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్కూటీ కాలిపోవడంపై చెల్లి, అన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెస్తరవనిపేట మండలం పెంచికలపాడు వద్ద 2 లారీలు ఢీకొనడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అరటిపంట లోడుతో వస్తున్న మినీ లారీ ఆయిల్ ట్యాంకర్ను ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. దీంతో అందులోని డ్రైవర్ మంటల్లో కాలి మరణించాడు.
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంజీఆర్ అందించారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలో గల పెద్దకొలవలస పంచాయతీ ఆర్ఎండ్ఆర్ కాలనీకి చెందిన పచ్చల రామారావు ఇటీవల క్యాన్సర్తో మరణించారు. అలాగే హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన పొట్టూరు రమణయ్య అనారోగ్యంతో బాధపడుతూ వారిరువురి కుటుంబ సభ్యులు స్థానిక నాయకుల ద్వారా శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 1,45,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. డిసెంబర్ 18న తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ డి సాగర్ తెలిపారు. విశాఖ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల సమస్యల పరిష్కార నిమిత్తం డిసెంబర్ 18న తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ కెవి డి సాగర్ తెలిపారు. ఎంవీపీ బస్ కాంప్లెక్స్ పక్కన ఉన్న పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఈ అదాలత్ జరగనుందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి తదితర 9 జిల్లాల పరిధిలోని వినియోగదారులు తమ ఫిర్యాదులను డిసెంబర్ 15లోగా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం విశాఖపట్నం 530017 చిరునామాకు కూడా పంపవచ్చని, కవరుపై 120వ తపాలా అదాలత్ అని పేర్కొనాలని సూచించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించిన ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను BBB పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా నిరసిస్తూ వైసీపీ అధినేత జగనన్న పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణుల మద్దతుతో కోటి సంతకాల కార్యక్రమం పూర్తయిందని, సంతకాల పత్రాలను 10వ తేదీన బుధవారం జిల్లా పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తూ జిల్లా అధ్యక్షులకు అందజేయనున్నామని వారు తెలిపారు. రేపటి కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో మనం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తే ఒక 2 మెడికల్ కాలేజీల విషయంలో తీసుకొని వచ్చినందుకు దాని మీద ఏదో జరిగితే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు మారిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు అదే మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి విద్యను అందించాలి, ప్రతి ఒక్క పేదవాడు డాక్టర్ అవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతో చేసిన కార్యక్రమాన్ని ఈ దుష్ట చతుష్టయంగా తయారైన ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం నాయకులు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని ఈ కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ కోటి సంతకాల సేకరణలో కూడా ప్రజలందరూ ఏకగ్రీవంగా అన్ని పార్టీలకు ఏ పార్టీకి ఓటేసినా సంబంధం లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న ఉద్యమానికి మద్దతు. ఇవన్నీ కూడా రేపు 10వ తారీఖున రేపే బుధవారం నాడు ఉదయం 10 గంటలకి ఒక కార్లు కార్యకర్తలతో బయలుదేరి మేమందరూ కూడా శ్రీకాకుళం జిల్లా ఆఫీస్ కి ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు గాని దీనికి మద్దతు తెలిపిన కార్యకర్తలకు కూడా రేపు ఆదరణ వస్తుందిగా కూడా ఈ పత్రికాముఖంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఓ ఏసీ రిపేర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రాజాం పట్టణం డోలపేటలో ఓ ఏసీ రిపేర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూసివేసి ఉన్న షాపు లోపల నుండి దట్టమైన పొగ కుమ్మేయడంతో అది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే షాప్ లో రిపేర్ నిమిత్తం వచ్చిన ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయి. అనుమానంతో ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసిన ప్రియుడు. అనుమానంతో ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఓ ప్రియుడు కత్తితో అతి దారుణంగా హతమార్చి పోలీసులు వచ్చేంత వరకు
రక్తపు మడుగులో వేచి చూసిన యువకుడు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని సంతోషమాత ఆలయం సమీపంలో ఉన్న నందన టీ పాయింట్లో అశ్విని అనే మహిళను దారుణంగా హతమార్చిన నాగేశ్ అనే వ్యక్తి 2 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని నాగేశ్తో ప్రేమలో పడి అతనితో కలిసి ఉంటున్న అశ్విని ఈ క్రమంలో ఉపాధి కోసం అశ్వినికి టీ స్టాల్ పెట్టించిన నాగేష్ తరచూ టీ స్టాల్ కు వస్తున్న మరొక యువకుడితో అశ్విని చనువుగా ఉండడం తట్టుకోలేక గొడవకు దిగి ఒక్కసారిగా కత్తితో అశ్వినిని దారుణంగా పొడిచి చంపేశాడు. రక్తపు మడుగులో ఉన్న అశ్వినిని మృతదేహం వద్ద నాగేష్ ని చూసి భయంతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఔషధ నియంత్రణ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలనా కార్యాలయాలను ఆయన వర్చువల్ గా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 11 కోట్ల రూపాయలతో 11 ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుల కార్యాలయాల భవనాలు నిర్మించి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సర్వజన ఆసుపత్రి ఆవరణలో 92.22 లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలనా కార్యాలయం సహాయ సంచాలకుల కార్యాలయాలను స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నో పనులను చేపట్టడమైందన్నారు. డ్రగ్స్ కంట్రోల్ కీలకమైందన్నారు. ఔషధ నియంత్రణ జిల్లా అధికారి చంద్రరావు మాట్లాడుతూ నూతన భవనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 భవనాలు వినియోగంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ వంశధార చైర్మన్ అరవల రవీంద్రబాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. రైతుల ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారులను ఆదేశించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు మంగళవారం 5 మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ వేగవంతం చేయాలని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులు పంట యొక్క గింజ కూడా నిల్వ ఉండకుండా తేమ శాతం పేరుతో వివాదాలు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరగాలని సూచించారు. రైతులకు న్యాయమైన ధర అందించే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే వివరించారు. ఈ సమావేశంలో మెలియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం మరియు ఎల్లంపేట మండలాలకు చెందిన అధికారులు పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై వివరాలు తెలియజేశారు. ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యంను ధ్వంసం చేసిన రాజాం పోలీసులు. రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన మద్యం సీసాలను మంగళవారం రాజం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎక్సైజ్ ఏఈఎస్ శ్రీరంగం దొర, సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. మండలంలో 3 కేసుల్లో పట్టుబడిన సుమారు 11,000 విలువైన 9 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం బాటిల్ తెచ్చినా, విక్రయించినా, బెల్ షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.